తరచుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలకు కారణం ఏంది? ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంది? ఏమై ఉండదు? రాజకీయ వ్యవస్థకు పాలకులకు చిత్తశుద్ధి లేదు. జనం ఏడన్నా చచ్చిపోని ఏమన్నా కానీ ఏమన్నా కాలవడని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఇటువంటి ప్రమాదాలు అవి చచ్చిపోని రాజకీయ వ్యవస్థకు ఎవరికి కూడా చిత్తశుద్ధితోటి నిజాయితీతో ఎవరు ఆలోచిస్తలేరు కాబట్టి వీళ్ళ ప్రాణాలను కాపాడాలనే ఆలోచన ఎవరికి లేదు కాబట్టి ఇటువంటిది ఉన్నది. ఇగో దీనిలో చచ్చిపోయిన ఒక చిన్న నేను ఫోటో చూపిస్తాను మొత్తం సమాజానికి ఒకసారి చూడుర్రి. చిన్న పిల్లగాడు, ముఖ్యమంత్రి మన్వని వయసు ఉంటుంది ఇది. ఆ ముఖ్యమంత్రి ఏమో వాళ్ళ మన్వని సోకులకు మెస్సీతోని ఫుట్బాల్ ఆడిపించిండు. చూడు ఎంత అందంగా ఉన్నాడు, చూడు ఎంత ముద్దుగున్నాడు ఈ పిల్లగాడు ఇప్పుడు ఇలా కాలబడి చచ్చిపోయింది. ఐదుగురు ఇట్లల్లా ఇద్దరు అన్నదమ్ములల్లా ఒక పిల్లగాడు. ఈ ఫోటోలు ముఖ్యమంత్రి నీ మనవని పక్కకు నువ్వు ఈ ఫోటో పెట్టుకుంటే నీకేమైనా సోయికి వస్తుంది. అరే ఇట్లా నా చేపట్టి నా అసమర్థతతోటి ఇట్లా బలి అయిపోయారు చిన్నపిల్లలని చెప్పని నీ మంత్రులందరికీ నీ ఉప ముఖ్యమంత్రికి అందరికీ నీ ముందర రాగానే పెట్టుకో. అసెంబ్లీలో కూడా ఇటువంటి ఫోటోలు పెట్టుకుంటే మీకు ఏమైనా బాధ్యత గుర్తుకొస్తుంది, మీకు ఏమైనా సోయికి వస్తారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆడపిల్లలు కూడా ఎవరు నిరుద్యోగుల సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ 5 మంది చచ్చిపోయారు. ఇది కొత్త కాదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇక అట్లనే ఇన్సిడెంట్ ఒకటి గుల్దార్ హౌస్లో జరిగింది కదా. ఒకటే కుటుంబం 17 మంది చచ్చిపోయారు. ఒకటే కుటుంబం. గీడ పక్కకు కూతవేటి దూరంలో గిడికెళ్ళి ఉరుకుతే ఒక్కసారి దమ్ము చూస్తే బజార్ గట్ల 9 మంది చచ్చిపోయారు. స్వప్నలు కాంప్లెక్స్లో ఒక 6 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈడ 5 మంది చచ్చిపోయారు. మొన్న ఒక 20 మంది పటాన్చెర్ల 40 సిగాచిద 40 మంది చచ్చిపోయారు కదా. ఇది జరుగుతూనే ఉండాలన్నా. ఇవన్నీ ఇల్లీగల్గా ఎందుకు జరిగిందంటే ఇది క్లియర్ కట్గా సెల్లార్లో వెహికల్స్ పార్కింగ్ పెట్టాల్సినటువంటి జాగాలో వాళ్ళు మొత్తం ఫర్నిచర్ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇది ఇలా ఫర్నిచర్ పెట్టి నడుపుతున్నది కొత్త కాదు. ఇది ఏళ్ళకెళ్ళి జరుగుతూనే ఉన్నది. దీన్ని ఎవరు ఆపాలి? అధికారులు ఆపాలి. అధికారులు ఏంటిది? అధికారులు దగ్గర పైసలు తీసుకుంటారు. ఈ అధికారులను అపాయింట్ చేసేటోడు ఎవరు? రాజకీయ నాయకుడు. వాళ్ళు పైసలు ఇస్తారు. ఇవన్నీ ఇట్లా నడిచేటందుకు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఈ సమాజం అంతా కలిసి ఒక దగ్గర పోయి ముఖ్యమంత్రి లెవెల్లో మంత్రుల లెవెల్లో వాళ్ళు ఇన్ని పైసలు ఇస్తారు. లంచగొండుల రాజ్యం అయ్యే పట్టుకనే ఇది ఇట్లా తయారై ఉన్నది. ఇది ఒక్క వ్యవస్థ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా రిపీటెడ్గా, మీరు మొత్తం దుకాణాలకు పోయినరి ఎవరికి కూడా పర్మిషన్ ఉండదు. ఇక్కడ ఫైర్ పర్మిషన్ ఎవరికి కూడా ఉండదు. ముచ్చటే లేదు. మరి ఇట్లా జరిగినప్పుడు ప్రమాదవాడు పాటకు పెట్టిండు. ఆడ కింద గేటు పాటకు పెట్టి దానికి తాళం వేసిండు. ఎందుకు తాళం వేసిండు? వాడిని ఫర్నిచర్ ఉన్నది కాబట్టి వాడిని తాళం వేసిండు. ఎవడో ఎత్తుకపోతారో అని తాళం వేసారు. ఆ తాళం లేకుండా పిల్లలు బయటికి కుక్కుతారు. ఆ పిల్లలు వాళ్ళ ఆర్తనాదాలు మంటలు రాగానే, ఒక పెద్ద మనిషిని చిన్న పిల్లల మంటలు రాగానే ఇద్దరు పిల్లలు యువకులు ఆటో నడిపే పిల్లగాడు ఫిట్టరు, హబీబ్ ఒక పిల్లగాడు ఇమ్తియాజ్, వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళు ఇద్దరు పోయారు. వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఘోరం. ఆడ కుర్చీలు ఎందుకు పెట్టిరా? పార్కింగ్ లా కుర్చీలు ఎట్లా పెడతారు? సెల్లార్ల కుర్చీలు ఎట్లా పెడతారు? నీ కంపెనీ ఓనర్ నువ్వు ఎట్లా పెడతావు? నువ్వు పార్కింగ్ లా కుర్చీలు ఎట్లా పెడతావు? పార్కింగ్ లా కుర్చీలు ఎట్లా పెడతావు మీరు? సెల్లార్ పార్కింగ్ ప్లేస్ ఆది, స్టోర్ ఆది. ఏం మాట్లాడుతున్నావు? దుకాణాలు చూడు. వీళ్ళకి బలం ఏంటంటే రాజకీయ నాయకులు బలం. వాళ్ళకి పైసలు ఇస్తారు కాబట్టి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. సెల్లార్ లో బండ్లు ఉంటాయా? ఏముంటాయా? ఇట్లా 5 మంది చచ్చిపోయినాక కూడా ఇంకొచ్చి మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. వాళ్ళు ఏజెంట్ నువ్వు దుకాణాలు ఇక్కడ రాండి. దుకాణాల్లో ఇక్కడ రా. ఏం మాట్లాడుతున్నావు? ఏముంటుంది పార్కింగ్ లా? సెల్లార్లో పార్కింగ్ ఉంటుందా? ఏముంటది? ఏం మాట్లాడుతున్నావు? సెల్లార్లో ఏముంటాయి? సెల్లార్లో సామాన్ ఉంటాయా? ఏముంటాయి సెల్లార్లో ఏముంటాయి? దొంగ కొడుకులు మొత్తం పైసలు ఇచ్చి అలవాటు పడి చిన్న పిల్లలు చచ్చిపోయి సిగ్గు లేకుండా చూడురు వీళ్ళ వాడు దొంగనా కొడుకులే. చూడురు వాడు ఇట్లా మాట్లాడుతున్నవాడు. 5 మంది చచ్చిపోయిన తర్వాత కూడా వచ్చి వాడు ఏం మాట్లాడుతున్నవాడు? వాడు గేట్ వేసిన దాని గురించి కాదు. అది పార్కింగ్ ఉన్నది చూస్తున్నారు కదా సెల్లార్లలో. మీరు కింది పోయి విజువల్ తీసుకున్నారా? మొక్కని 100 చైర్లు ఉన్నాయి ఆడ. దొంగనా కొడుకులు మదాలెక్కి ఆంబోతుల్లోకి వచ్చి వీళ్ళకేంది బలం తెలుసా? వీళ్ళకు రాజకీయ నాయకులు బలం, వీళ్ళకి దొంగ కొడుకులకు రాజకీయ నాయకుల బలం. వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళ చేతులలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా నడుస్తాయి. మా బోటోలేమో బొక్కల వారిస్తారు. మా బోటోలను అడిగితే బొక్కల వారిస్తామని మదం చూడు. వానికి అహంకారం అని మదం చూడు. చిన్న పిల్లలు చచ్చిపోయారు నాయన అంటే పైసా కనికరం లేకుండా దుర్మార్గుడు దొంగ నా కొడుకు వచ్చి వాడు బయటకు వచ్చి అంటాడు. ఇది దాని గురించి చేయలేదు. తాళం దాని గురించి పెట్టారని గడ్డిబిక పెట్టారా? దేని గురించి పెట్టారు మరి? అసలు పార్కింగ్ ప్లేస్లలో కుర్చీ ఎట్లుంటాయి? ఏం చేస్తారు? గవర్నమెంట్ చేసినాక ఇంత బహిరంగంగా వచ్చి మాకు శాత కదా దౌడ మీకెళ్ళి పెడితే పనులు రాలుతాయి. వాని దుకాణం మొత్తం బిడ్డ మీకు ఆ రోజులు కూడా వస్తాయి. అది కూడా అయితే ఆ తిరుగుబాటు కూడా జరుగుతుంది తెలంగాణలో. చచ్చిపోయినాక కూడా కనికరం లేకుండా వాడు వచ్చి మాట్లాడుతుండే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. వాని అహంకారం ఏంటిది? పోలీసులు అటు పంపించారు. సరే గొడవ అయితే అని చెప్పి వాళ్ళు పంపించచ్చు. ఇది ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా
చనిపోయిన కాడికి వచ్చి కూడా ఈ దుకాణదారులు ఎందుకంటే పక్కా వీళ్ళు పర్సెంటేజ్ ఇచ్చి పైన దాకా పైసలు పోతాయి కాబట్టి వీళ్ళకి అతిట్లున్నది. రాజకీయ వ్యవస్థ ఇటువంటి దుర్మార్గుల చేతుల్లో ఉన్నది కాబట్టినే ఇవాళ ఈ దుస్థితి ఉన్నది. ఈ దుర్మార్గుల కథ గట్లున్నది. చచ్చిపోయిన నాయన అన్న కాడ కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అధికారులకు ఇప్పుడు ఇది చూడాల్సింది ఎవరు? అధికారులు చూడాలి కదా. క్లియర్ కట్గా కింది నుంచి పై దాకా లంచగొండ ఇల్లు మొత్తం. ముఖ్యమంత్రి లంచగొండ అయ్యింది కాబట్టినే కింది దాకా అయింది. ఆయన చక్కగా ఉంటే అన్ని చక్కగా అవుతారు. కింద ఎవరైనా నిజాయితీగా పనిచేయాలనుకుంటోని కూడా చేయనియర్ వాళ్ళు. నువ్వు అవినీతి పరులు హ్యాబిట్స్కి వెళ్ళి నాకు ఎంత కలెక్షన్ రావాలి, హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నాకు ఎంత కలెక్షన్ రావాలి, హ్యాబిట్స్ ఫైర్ దగ్గరికి వెళ్ళి ఎంత కలెక్షన్ రావాలి, వాళ్ళు డిమాండ్లు పెడతారు అక్కడ పైన రాజకీయ వ్యవస్థ మొత్తం. అందుకే వీళ్ళు అవినీతి పరులు అవుతున్నారు. మంచిగా చదువుకొని సమాజానికి సేవ చేయాలనుకునేటోళ్ళు కూడా ఒత్తిడి చేసి వాళ్ళని ఇటు సైడ్ తీసుకుపోతున్నారు. స్టాఫ్ లేదు, రిక్రూట్మెంట్ చేస్తలేరు. వీళ్ళు రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. బాధ్యత అసలు ఈ మాట్లాడినోని ఫస్ట్ కేసు పెట్టి బుక్కల పడాలి. ఫస్ట్ విని వాడు అట్లా మాట్లాడినందుకే బుక్కల పడాలి. ఇప్పుడు వచ్చి మాట్లాడినాడు వాడు షాప్ సంబంధించినోడు ఉన్నట్టున్నాడు. వాని మీద కేసు పెట్ట వాడికి షాప్ క్యాషియరా, వాడు క్యాషియర్ కాడు, వాని పేరేందో తెలియదు. మీరు ఎంక్వైరీ చేయండి, వాని మీద కేసు పెట్టాలి. వాడు వచ్చారు మాట్లాడేందుకు. ఇంత బాధ్యత లేకుండా వాడు వచ్చి మాట్లాడింది కదా, మాట్లాడేందుకు వాని బుక్కల పడాలి ఫస్ట్. ఈ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయినది. ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు కాబట్టినే, బిల్లులు లేకుండా దందాలు చేస్తున్నారు. అది ఇల్లీగల్ కదా. పార్కింగ్లో ఫర్నిచర్ ఉంటుందా, బండ్లు ఉంటాయా? అది ఇల్లీగల్ దందా. వాడు చేసేది ఇల్లీగల్ దందా. ఈ దందాలకు పైసలు కిందికెళ్ళి మీ దాకా ముడుతున్నాయి. చెప్పినా కదా ఈ ఫోటో అందరూ చూడాలి. జనం కూడా చూడాలి. ఈ ఫోటో జనం చూడండి. ఇప్పటిదాకా చూపించిన మళ్ళీ చూపిస్తున్నా. ఇప్పుడు వాడు మాట్లాడేందుకు నేను మళ్ళీ చూపిస్తున్నా. ఈ పిల్లగాడు చచ్చిపోతే కూడా కనికరం లేకుండా వాడు వచ్చి మాట్లాడతాడు తాళాలు దాని గురించి కాదు అని. బండ్లు ఉన్న దగ్గర ఇప్పుడు ఫైర్ పర్మిషన్ ఎట్లుంటుంది, అది బయటికి రావాలా లేదా? ఇప్పటికి 24 గంటలు దాటింది. నిన్న 12:30కు జరిగితే ఇప్పుడు 1:15 అవుతున్నది టైము. ఇప్పటిదాకా ఇంకా పొగలు వస్తున్నాయి. దాంట్లోకి వెళ్ళి దాడికి వెళ్ళేస్తారు బై ఫైర్ వాళ్ళు ఎన్ని ఉన్నాయి? పాపులేషన్ ఎంత ఉన్నది? పాపులేషన్ తగ్గట్టుగా ఫోర్స్ ఉండాలనా, ఉద్యోగస్తులు ఉండాలనా? లేరు కదా. మరి లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం ఈ మంత్రిత్వ శాఖ కూడా ముఖ్యమంత్రి చేతి కిందికి వస్తుంది. ఫైర్లు ముఖ్యమంత్రి చేతి కిందికి వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి చేతి కిందికి వస్తాయి. ముఖ్యమంత్రి అసమర్థుడు అయ్యి ఇగో ఇది చూస్తున్నాం మనం, జనాల లోపల ఇది చూస్తున్నాం. ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ కూడా ప్రకటించలేదు ప్రభుత్వం, స్పందించలేదు ఇంతవరకు. అయినా తెలంగాణ వాళ్ళు అంటే ప్రేమ లేదు కదా ఈయనకు. బీహార్ వాళ్ళు అంటే, ఆంధ్ర వాళ్ళు అంటే ప్రేమ ఉంటుంది ఈయనకు. ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్ళ సావును ఎవరు చచ్చిపోయినా కానీ సావద్దు అని చెప్తాం మనం, బరాబర్ సావద్దు అని చెప్తాం. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించకపోతే మాకు ఇటువంటి మాట్లాడాల్సిన అవసరం పడుతుంది. బీహార్ వాళ్ళైనా ఎవడైనా పొట్టకూటి కోసం వచ్చి 9 నెలలు కడుపులో పెట్టుకొని సాధిన బిడ్డ పైకి వచ్చి ప్రయోజకుడు అవుతాడు అనుకొని ఎక్కడో ఊర్లో ఉండేటోళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి వాచ్మెన్ గిరి చేస్తుంటే చచ్చిపోయినరు. బాధ్యత లేనటువంటి ప్రభుత్వం వైఖరితో చచ్చిపోయి ఉన్నారు కదా, వాళ్లకు కాంపెన్సేషన్ అనేది నథింగ్. ఇటువంటి ఇంకోటి జరగకుండా చూడాలి. వాడనేమో పోయి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకేమో కోట్ల రూపాయలు ఇచ్చిండు కదా ముఖ్యమంత్రి పోయి. మరి ఇక ఒక్కడు కూడా రాలేదు. వాడు వచ్చేవాడు పొద్దుగాలు వచ్చి మాట్లాడేటాడు, తలకాయ ఉన్నదో లేదో ఎవరో రాజకీయ నాయకులు వచ్చి పొద్దుగాలు అన్నాడట, కాంగ్రెస్ వాడు అన్నాడట. ఇది మా ప్రభుత్వంలో ఇచ్చింది కాదు, గత ప్రభుత్వంలో. మరి గత ప్రభుత్వంలో ఇచ్చినది తప్పుంటే నువ్వు సరిదిద్దుకోవాలా లేదా? ఈ మొత్తం హ్యాబిట్స్ అందరికీ ఇప్పుడు కాదు. ఆ బిల్డింగ్ చూడు, దానికి పర్మిషన్ ఉండదు. ఫైర్ దానికి పర్మిషన్ ఉండదు. ఏ బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అబ్బా ఫైర్ది. మొత్తం అవినీతి, మొత్తం అద్దాలతో పడి ఉన్నది. ఆ బిల్డింగ్ ఉండేది కాదు, కుట్టేది అంత. చిత్తశుద్ధి లేక మనం ప్రజల పైసలు తీసుకొని లంగల్ దొంగలని ఎన్నుకుంటే తీసుకుపోయి అసెంబ్లీలో రోడ్స్ను చిచ్చోరనా కొడుకులను తీసుకుపోయి అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోబెడితే మన గతి గిట్నే అవుతున్నది. ఇటే అవుతుంది. జనం కూడా పైసలు తీసుకోకుండా నిజాయితీ పరులను, నీతివంతులను ఇలా రాయికెళ్ళ మంచి మాట్లాడదామంటే కూడా యాడికెళ్ళవుతారా బై నీకు ఎన్ని పైసలు నేను కాడికి వచ్చింది. పైసలు తీసుకుంటే గిట్లనే కాపాడుతావు. ఇంకా పొగలు వస్తున్నాయి.